నమస్తే అండి, వెల్కమ్ టు స్మార్ట్ గీత. చూడండి, ఈరోజు వచ్చేసి మన ఛానల్లో గారకాళ్ళ పులుసు అయితే సింపుల్గా అయితే చేసేస్తున్నాను. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులో లవంగం, ఇలాచి, కొంచెం బిర్యానీ ఆకు వేసి కొద్దిసేపు వేయించి ఒక 2 ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టేసి అందులో వేసేసుకున్నాను పేస్టు. కొద్దిసేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం వేయించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. సింపుల్గా ఎలాంటి మసాలాలు అయితే వేసుకోము. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అలా వేసేసి కొద్దిసేపు దూరగా ఎర్రగా వేయించుకొని కొంచెం కల్లుప్పు అయితే వేసేసుకుంటున్నాను. అలా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అయితే వేసేసుకుందాము. పసుపు కారం అయితే వేసేసుకుందాము. కొంచెం పసుపు, అలా కొంచెం కారం వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కలుపుకోవాలి. ధనియా పౌడరు, గరం మసాలా వేసేసి బాగా వేయించుకోవాలి. వేయించేసిన తర్వాత ముందుగా అయితే మనము ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసి కుక్ చేసుకున్న, అంటే కొద్దిసేపు అయితే ఉడికించుకుంటాం మేము గారకాళ్ళు అనేది. ముందుగా కొద్దిసేపు ఆవిరిస్తారంటారు కదా, అలా కుక్ చేసుకోవాలి చాలాసేపు. చేసేసి అయితే అందులో వేసేస్తాను కొంచెం ఉప్పు పసుపు. ఓకేనా, వేసేసుకొని అందులో వేసేసుకున్నాను. చూడండి, బాగా ఉడికిపోయాయి. విజిల్ పెట్టి అయితే బాగా ఉడికించాను. తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎమ్మీగా సింపుల్గా అయితే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.